ఈరోజు ఒక మహిళగా లేదా ఒక ఆడబిడ్డ తల్లిగా ఇంత కొన్ని కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబట్టం గాని, అంటే గతంలో ఎప్పుడూ లేని గంజాయి ఇంత విచ్చలవిడిగా విశాఖ కేంద్రంగా తిరుగుతుంటే, ఈయన నేను విశాఖ నుంచే పరిపాలన చేస్తాను, నేను వైజాగ్ వెళ్ళిపోతానని దానికోసం అంటున్నారంట. అసలు ఏంటి? ఎలా చూడాలి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం అండి. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చాక చివరి ఈ 40 రోజుల్లో కూడా ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకుందామనే ప్లాన్ లో ఉన్నాడు గాని ప్రజల్ని బాగు చేద్దామనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి లేదని నేను ఈ రోజు మీడియా పూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే 10 ఏళ్ల వయసు దగ్గర నుంచి 65 ఏళ్ల వయసు వరకు డ్రగ్స్ నేర్పాడు. ఇలాంటి చండాల ముఖ్యమంత్రిని దేశమంతటా నవ్వుతున్నారు. చీచి ఏపీ అంటే మాకు సిగ్గుచేటుగా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలించడం రాకపోగా రాష్ట్రాన్ని ఆగం చేసి మొత్తం దోపిడీలు చేసేసి దోచుకొని అందినంత వరకు దోచుకొని అప్పుల పాలు చేసి సచివాలయాల కాడి నుంచి విజయవాడలో ఉన్న పెద్ద పెద్ద ఆస్తులు గవర్నమెంట్ భూములను కబ్జాలు చేసి ఈ రోజు ఎమ్మెల్యేల సీటు ఎవరికెవరికి ఇచ్చాడో ఎవరెవరు ఫ్రాడ్స్కి ఇచ్చాడో మళ్ళీ వచ్చి మేమే అధికారంలోకి వచ్చి మీకు చెప్పిస్తామని మహిళలకు తెలియాలమ్మా. అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి నేను ఓట్లు అడగడానికి వస్తా అన్నాడు. మరి రెండు రోజుల నుంచి ఆయన ఏదో బహిరంగ సభలు చేస్తానే ఉన్నాడు. 99% నేను మేనిఫెస్టో పూర్తి చేశానంటాడు. ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉన్నాను, అమరావతిలో నేను అభివృద్ధి చేస్తా అన్నాడు. అది లేదు. జాబ్ క్యాలెండర్ లేదు. నిరుద్యోగం పెరిగిపోయింది. దీనికి తోడు కొత్తగా గంజాయి, హెరాయిన్, ఒక మాదక ద్రవ్యాలకి అడ్డాగా మారిపోయింది ఏపీ అని అందరూ మాట్లాడుకుంటుంటే ఇంకా ఏ మొహం పెట్టుకుని ఆయన బయటకు వచ్చి ఓట్లు అడుగుతున్నారంటారు? జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. నీకు ప్రజల్లోకి వచ్చి నువ్వు అమ్మ చెల్లెమ్మ అక్క అని ఓటేసే అర్హత పోగొట్టుకుంది కాకుండా ఒక విధంగా ఇవన్నీ పక్కన పెడితే అమరావతి భూములే కానీ మొత్తం ఆడవాళ్ళ ఉసురంతా పోసుకున్నావు. ఈరోజు డ్వాక్రా మహిళల్లో కూడా వ్యతిరేకత వచ్చేసింది. రాష్ట్రం అంతా అబాస్ పాలైపోయింది. మొత్తం అప్పుల పాలైపోయింది. చెడిపోయాము. ఇంకా నీ చేతుల్లో పెట్టే పరిస్థితిలో ప్రజలు లేరు. మీరేదో డబ్బులు వేస్తున్నాం, పథకాలు, నవరత్నాలు అని నవరంధ్రాలు పెట్టేసి బటన్ నొక్కుతున్నామని చెప్పి నీ అకౌంట్లో వేసేసుకుంటూ ఇంగ్లాండ్లో అక్కడ ఇక్కడ 70 గదుల బెడ్రూమ్లు, నీకు కార్లు, నువ్వు వెళ్ళటానికి కాస్ట్లీ ఫ్లైట్లు, ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? దోపిడీ మీ నానంతా చేశాడు. అంతకు మించిపోయావు నువ్వు. ఈరోజు భారతీయ సిమెంట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రివి ఉద్ధరించడానికి వచ్చావా? ప్రజలందరినీ ఒక సముద్రంలో ఉంచేసావు ఈ రోజున. ఇంకా నీకు ఏ ఓట్లు సర్వే చూసుకున్నావు ఒకసారి? బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి. మాకు 100 ఆరైనా కానీ 100 సీట్ల పైన చంద్రబాబు నాయుడే వస్తారు ముఖ్యమంత్రిగా. ప్రతి దానిలో మేమే ఉంటాము. ఈసారి రాష్ట్రం ఉద్ధరించడానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన స్కెచ్ నీకు ఒక్క పర్సెంట్ కూడా నీకు తెలియదు. నువ్వేదో గుడ్డేదో చేలబడ్డట్టుగా చేసి ప్రజల జీవితాలతో ఆడుకొని బీద ప్రజలు 3 పూట్ల అన్నం తినలేకపోతున్నారు నువ్వు చేసే ఖర్చులు. ఈ రోజున సొంత చెల్లెలు చెప్తుంది మా అన్న నమ్మబాకండి. బాబాయ్ కూతురు చెప్తుంది హంతకుల్ని కాపాడుతుంది మా అన్నే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అని. 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓట్ల కోసం బాబాయిని చంపిన మాటలు బయటకు తీసుకొచ్చారంటే ఇంకా అసలు ఉండదు. జగన్మోహన్ రెడ్డి నువ్వేదో కళ్ళకు గంతలు కట్టుకొని మమ్మల్ని ఏదో పిచ్చోళ్ళం చేయాలో, పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదులే అని హయాంలో ఉన్నావు. కానీ ఇంకా నువ్వు జనాలు ముందుకు వచ్చి ఫ్యాన్కి వేయండి, ఫ్యాన్ తిప్పండి అంటే ఊరుకునేది లేదు. నిన్ను నమ్మి ఓట్లు వేసినందుకు ఎంత మోసం చేసావు? చేతులు పెట్టి నెత్తి మీద చేతులు పెట్టి ఆశీర్వాదం చేసావా? మమ్మల్ని అందరినీ భూమిలోకి నెట్టేసావా? ఈరోజు పాతాళాలోకి వెళ్ళిపోయారు ఏపీ ప్రజలు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బోరుమన్ రోడ్డు మీద పడింది. సొంతిళ్ళు లేవు, ఇల్లు అని చెప్పి ఎక్కడెక్కడో ఎవరు భూమిలో చెప్పి ఫేక్ రిజిస్ట్రేషన్స్ ఇచ్చావు. అవన్నీ వట్టి మాటలు. మా టిట్కో ఇల్లు కూడా ఇస్తామని చెప్పి మేము మనీ పే చేసాము, అవి కూడా ఇవ్వలేదు. ఏమీ ఇవ్వకుండా ఈరోజు నీ తొత్తులకి, నీ భజన చేసే వాళ్ళకి నువ్వు పిలిచి ఇచ్చుకున్నావు. వాళ్ళకి బిల్డింగులు ఉన్నా నువ్వు ఇల్లు రాసి ఇచ్చావు. వాళ్ళకి డబ్బులున్నా పథకాలు వేసావు. వాళ్ళకి కొనుక్కునే స్థోమతున్నా స్కూల్లో వాళ్ళకి బటన్ నొక్కావు. పేద ప్రజలను నువ్వు ఆదుకోలేకపోయి ఒక షాడిజంగా చూసావు. ఇంకా మద్యపాన నిషేధం అంటారా? కరోనా కాడి నుంచి కూడా ప్రజలు రూపాయి చేతిలో పని లేక ఇసుక మాఫియా చూసుకుంటూ ఈ 5 ఏళ్లలో ఏదని చెప్పాలి? మేము ఏదని చెప్పాలి? అసలు నిన్ను ప్రశ్న చేద్దాం. ఏ రోజు నువ్వు ప్రజల్లోకి వచ్చి నిలబడు నీకు చేతనైతే మేము నువ్వు ఇగో నేను ఇది చేశాను హెచ్చుగా బయటికి రాలేని పరిస్థితి. ప్రతిపక్ష నేతగా జనాల్లోకి వచ్చి ముద్దులు పెట్టి వాళ్ళ బుగ్గల్ని మీరు ఇన్ని చేసిన వ్యక్తి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అంత హోదా ఉండి అంత భద్రత ఉండి ఎందుకు జనాలు
ఒక ఒక మాయాజాలం, ఒక మాయా బజార్. కౌరవుల శకుని ఎలా చేశాడో చతుర్దష్టాయంలాగా మీ నలుగురు మంత్రులతో కలిపి ఈ రోజు రాష్ట్రాన్ని వమ్ము చేసి ప్రజల్ని రోడ్డు మీద కీడ్చి ఇక ఆడపిల్లల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆడపిల్లలకి రక్షణ లేదు, ఎటు వెళ్దామన్నా మహిళలకు రక్షణ లేదు. అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిందా మనకి? ఈ రోజు స్వాతంత్రం సమరయోధులు తెచ్చిపెట్టిన వాళ్ళని నువ్వు లెక్క చేయకుండా వాళ్ళ విగ్రహాలు పడేసావు. అసలు చెప్పుకుంటే మాకు ఏడుపు వస్తుంది. ఏది చెప్పాలన్నా కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతున్నట్టు ఒకటా రెండా నువ్వు చేసిన నేరాలు ఘోరాలు ఈ రోజు ఎన్ని చూస్తున్నాం మీడియా ముందు. మేము మీడియాలో సామాన్య ప్రజలు వచ్చి రోడ్డు మీదకి వచ్చి జగను నీకు బుద్ధి లేదా అంటున్నారు. మరి నీకు జ్ఞానం లేదా? నువ్వు కడుపుకు అన్నం తినలేదా? నీ చెల్లెలు తెలంగాణలో ప్రచారం చేసింది, అందరూ విన్నారు. మా అన్నయ్య మమ్మల్ని మోసం చేశారు, ఆయన సొంత బాబాయిని చంపినట్టు ప్రూఫ్స్ వచ్చినాయి. అయినా నీకు ముఖ్యమంత్రి సీట్ ఇచ్చారు. 35 సెక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారిని అంత పెద్ద ఆయన పట్టుకొని నువ్వు జైలు పాలు చేసి ఇబ్బంది పెట్టి అంత ఏడిపించావు. ఎవరు ఉసురు పోసుకుందామని తిట్టంగా ఒక రాయి తగిలినట్టు ఈ రోజు ఎవరో ఒకళ్ళు నీకు తిట్టకపోరు, నీకు తగలకపోదు. ఇప్పటికైనా నువ్వు తప్పుకో, మించింది ఏమి లేదు. మేము బాగు చేసుకుంటాం, మా చంద్రబాబు నాయుడు గారు బాగు చేస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది. ఏదో అంటారే ప్రాణం పోయే పరిస్థితిలో ఉంటే ఇంకో డాక్టర్ కాడికి వెళ్తాం. అలాగే ఈ రోజున ఒక అనుభవం గల వ్యక్తి మా అదృష్టం ఈ రాష్ట్రంలో ఆయన పుట్టడం. దేవుడు ఆయన ఇన్నాళ్ళు మా కోసం అందించాడేమో అనుకుంటున్నాము. ఆయన ఈ రోజు క్యాబిన్లోకి రావాలి, ఆయన గెలవాలి, ఆయన అసెంబ్లీలోకి రావాలి, ఆయన మాట్లాడాలి, ఆయన మాకు సీఎం కావాలి, మా రాష్ట్రాన్ని ఉద్ధరించాలి. మీ బడుగు వర్గాల బడుగు పేద ప్రజలందరూ బాగుండాలి, మా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మన రాష్ట్రం అందరూ